Traders, good morning. ఈ వీక్లీ సపోర్ట్ లెవెల్స్ చూద్దాం ఒకసారి. నిఫ్టీలో చూడండి 53,851 పైన సస్టైన్ అయితే ఈ వీక్ 24,226, 24,152 ఒక జోన్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ 24,609, 24,800 ఒక జోన్ ఉంది. నిఫ్టీ ఏం చేస్తుందంటే లాస్ట్ వీక్ నేను కూడా గమనించాను, ఒక జోన్ క్రియేట్ చేసుకుంటుంది. నిఫ్టీ జోన్ క్రియేట్ చేసుకుంటుంటే బ్యాంక్ నిఫ్టీ మన రెసిస్టెంట్లను బ్రేక్ చేసుకుంటూ సపోర్ట్ తీసుకుంటూ వెళ్తుంది. ఫిన్ నిఫ్టీ కూడా అలాగే వెళ్తుంది. అయితే నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కనుక ఒక కొంత ప్లేస్కి వచ్చి ఆగి అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. అదే బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ కాదు. ఈ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఏం చేస్తున్నాయంటే వాటికి మంత్లీ ఎక్స్పైరీ ఉంది కనుక మనం తీసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెంట్లను బ్రేక్ చేసి డైరెక్ట్గా రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ కొద్దిసేపు ఆగి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. కానీ అలా నిఫ్టీ అలా కాదు. నిఫ్టీ మనం తీసుకున్న ఒక దగ్గర జోన్ క్రియేట్ చేసి 15 మినిట్స్లో చూడండి. ఇప్పుడు లాస్ట్ వీక్ ఏమైంది, ఇక్కడ లాస్ట్ వీక్ 3 డేస్ ఉంది కదా లాస్ట్ వీక్. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి 2 డేస్ హోల్డ్ అయిన తర్వాత థర్డ్ డే పైకి ఎగిరింది. అదే బ్యాంక్ నిఫ్టీ చూడండి, డైరెక్ట్గా రెసిస్టెంట్ బ్రేక్ చేసి మళ్ళీ దాన్ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఇక్కడ బ్రేక్ చేసింది, కింద సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళింది. ఇక్కడ బ్రేక్ చేసింది, కానీ సపోర్ట్ తీసుకోకుండానే పైకి వెళ్ళింది. అంటే ఇవి ఈ వీక్కి వేసాను ఈ లెవెల్స్. లాస్ట్ వీక్ కావు ఇవి. లాస్ట్ వీక్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. అది నిఫ్టీ ఇవి వీక్లీ లెవెల్స్. ఈ వీక్లీ 24,152, 226 ఒక జోను, 24,609, 800 ఒక జోను. ఆ తర్వాత పైన ఇంకా కొంచెం లాంగ్గా ఉంది, అంతవరకు వెళ్తుంది అనుకోవట్లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా మళ్ళీ కిందికి రావాల్సిందే, అంత అగ్రెసివ్గా వెళ్తే మాత్రం. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఈ 24,152, 226 దగ్గర రిజెక్షన్ వచ్చి కిందికి వస్తుందని అనుకుంటున్నాను. లేదు పైకి వెళ్ళినా కూడా ఈ 24,609, 800 దగ్గర ఖచ్చితంగా రియాక్షన్ రావాలి. అది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, మనం లాస్ట్ వీక్ తీసుకున్న లెవెల్స్ని గమనించండి. డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయింది, చిన్న సపోర్ట్ తోటి వీక్లీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందని కూడా వీడియో చెప్తున్నాను. ఇవి ఈ వీక్లీ నెక్స్ట్ వీక్లీ లెవెల్స్ ఈ రోజు నుంచి చూడండి ఒకసారి. 54, 150, 115 పైన సపోర్ట్ అయితే ఈ వీక్ 54, 55, 868 వరకు టచ్ చేసి మళ్ళీ కిందికి రావాలి. లేదు ఈ లైన్కి 54, 155 కింద బ్రేక్ అయింది అంటే, మంచి క్యాండిల్ బ్రేక్ అయిందంటే మాత్రం మళ్ళీ ఈ 52, 844 వరకు రావాలి ఈ వీక్ టోటల్గా. లేదు ఒకవేళ ఈ లైన్కి మనకి ఒక క్యాండిల్ ఫార్మేషన్ ఏం లేకుండా, క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ ఏం లేకుండా కానీ వెళ్ళిందంటే మాత్రం కొంచెం జిగ్జాగ్గా కూడా తిరగవచ్చు ఈ వీక్. ఎలా జిగ్జాగ్గా తిరిగినా కూడా మనకు దొరకకుండా వెళ్ళిపోయినా కూడా అది ఇటైనా రావాలి, ఇక్కడ పైకైనా వెళ్ళాలి. ఈ లెవెల్ మాత్రం మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్గా యూజ్ అవుతుంది. పైకి వెళ్తే సపోర్ట్ అవుతుంది, కిందికి వస్తే రెసిస్టెంట్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తుండండి. అలాగే ఫిన్ నిఫ్టీ చూద్దాము. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగా మంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందని వీడియో కూడా పెట్టుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అలాగే వెళ్ళింది. ఈ వీక్ చూడండి, ఈ వీక్ 25,683 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళాలి. లేదంటే 26,307 దగ్గర
ఒక రిజెక్షన్ వస్తే మాత్రం మళ్ళీ కిందికి రావచ్చు. మళ్ళీ కింది వరకు ఇక్కడ వరకు రావచ్చు. ఈ బ్లూ లైను. ఈ బ్లూ లైన్ ఎప్పుడైనా సపోర్ట్‌గా పనిచేస్తుంది. రెడ్ లైన్స్ రెసిస్టెంట్‌గా పనిచేస్తాయని చెప్పుకున్నాం మనం. అదే విధంగా వర్కౌట్ అయితాయి. ఒకవేళ లైన్ దాటిపోతే మాత్రం మళ్ళీ సపోర్ట్‌గా క్రియేట్ అవుతాయి. అది ఫ్రెండ్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే. థాంక్ యూ.